ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదైనటువంటి మహారాజు తన జీవితంలో ఎన్నో కష్టాలు, శత్రు భయాలు ఉన్నప్పటికీ దేవుడు తన జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి ముగింపును ఇస్తాడని, అతడిని నడిపిస్తాడని బలమైన నమ్మికతో దావీదు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు మనకి వ్యతిరేకంగా మారవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు మన పక్షముగా ఉంటే ఏ శక్తి మనలను ఆపలేదు. కనుక నీకున్న భారాలన్నీ కూడా ఆయనపై వేయి. ఎప్పుడైతే ఆయన మీద వేస్తావో ఆయనే ప్రతి కార్యమును కూడా విజయవంతంగా ముగిస్తాడు. మనుషుల ప్రేమ, ఆదరణ కాలముతో పాటు మారిపోవచ్చేమో, కానీ దేవుని కృప ఎప్పటికీ ఎన్నటికీ మారదు. మన బలహీనతలలో కూడా ఆయన కృప మనలను కాపాడుతుంది, నడిపిస్తుందండి. మనమందరము కూడా ఆయన చేతి పనులై ఉన్నాము. మరి ఒక శిల్పి విగ్రహాన్ని సగంలో వదిలివేయడు కదా, అలాగే దేవుడు కూడా మన జీవితంలో ప్రారంభించిన రక్షణ కార్యాన్ని, ఆశీర్వాదములను ఆయన మధ్యలోనే ఆపడండి, దానిని సంపూర్ణముగా ముగిస్తాడు. మన భవిష్యత్తు గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు, ఎందుకంటే నీ జీవిత బాధ్యతను దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ కార్యం ఆగిపోయిందని చెప్పి బాధపడుతున్నావో, అది ఉద్యోగము కావచ్చు, వివాహము కావచ్చు, ఆరోగ్యము లేదా కుటుంబంలో సమాధానమా, శ్రమల, అప్పులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల, లేకపోతే గర్భఫలము లేదు అని చెప్పి ఎన్నో అవమానములను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అయితే ప్రతి సమస్యను కూడా దేవుని చేతుల్లో పెట్టు. ఆయన తప్పక సఫలము చేసి నీ జీవితంలో గొప్ప కార్యంను జరిగిస్తాడండి. యోసేపును అతని అన్నలు అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లో నిందపడ్డాడు, చెరసాలలో బంధించబడ్డాడు. మనుషుల దృష్టిలో అతని జీవితం ముగిసిపోయింది అనుకున్నారు, కానీ దేవుడు అతని పక్షముగా ఉన్నాడు కాబట్టే ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసి దేవుని యొక్క ప్రణాళికను సఫలం చేశాడు. ఏ ప్రాంతానికైతే బందీగా, ఒక ఖైదీగా తీసుకొని పోబడ్డాడు, ఆ ప్రాంతంలోనే దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడండి. యేసుక్రీస్తును 3 సార్లు పొంకిన పేతురును దేవుడు విడిచిపెట్టలేదు. పునరుద్ధానుడైన తర్వాత ఆయన మళ్ళీ పేతురును పిలిచి తన యొక్క సంఘాన్ని నడిపించే బాధ్యతనిచ్చాడు. ఇదంతా కూడా దేవుని యొక్క కృప వల్లే సాధ్యమైందండి. ఒక చిన్న పాప కానీ బాబు కానీ బురదలో పడిపోతే ఏ తల్లి కూడా ఆ బిడ్డను రోడ్డు మీద వదిలేయదు. కోపపడినా సరే ఆ బిడ్డను దగ్గరకు తీసి కడిగి శుభ్రం చేస్తుంది కదా. దేవుని కృప కూడా అంతే. మన పొరపాట్ల వల్ల మనము పడిపోయినప్పుడు ఆయన మనలను అసహించుకోడు, తన కృపతో మనలందరినీ కూడా లేవనెత్తుతాడు. మరి ఇశ్రాయేలులను ఐగుప్తు దానిసత్వం నుండి విడిపించి అరణ్యంగా నడిపించినప్పుడు ఎన్నో కష్టంలు వచ్చాయి. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, ఆహారం లేదు, కానీ దేవుడు వారిని అరణ్యంలో సగంలో వదిలేయలేదండి. వాగ్దాన దేశమైన కానానుకు చేరే వరకు కూడా మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నీ భవిష్యత్తు గురించి, లేదా నీ పిల్లల చదువుల గురించి, ఉద్యోగము, ఆరోగ్యము, మరి కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల విషయమై నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ సమస్యల కంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఏ పనిని కూడా సగములో వదిలిపెట్టే దేవుడు కాడు. మనుషులు నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టినా నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఎన్నటికీ ఎప్పటికీ కూడా విడిచిపెట్టుడు. ఆయన ప్రారంభించిన కార్యమును ఆయనే సఫలము చేస్తాడు. కనుక సంపూర్ణ నమ్మకముతో మన జీవితంలో ఆయన చేతికి అప్పగించుకొని ఆయన చేయబోయే కార్యముల కొరకు ఎదురు చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఉన్నతమైన మీ నామమునకై స్తోత్రములు. అవును తండ్రి, ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును దేవా, మా సొంత బలముతో మేము ఏమి కూడా చేయలేము. మా జీవితాలలో ఆగిపోయిన ప్రతి కార్యమును కూడా మీరే నీ కృపతో సఫలము చేయమని వేడుకొంచున్నాం. ఎంతమంది బిడ్డలైతే మరి అనారోగ్య సమస్యలతో, అప్పుల బాధలతో, మనశ్శాంతి లేక, కుటుంబ సమస్యలతో
సమస్యలతో భవిష్యత్తును గురించి ఆందోళన పడుతూ ఎంతగానో దిగులు పడుతున్నారో వారందరినీ కూడా మీ హస్తంలోకి అప్పచెప్తున్నాం. వారి పక్షంగా నిలబడి అద్భుతములను చేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. నీ చేతి కార్యములను నువ్వు ఎన్నటికీ కూడా విడిచిపెట్టవని మేము నమ్ముచున్నాము ప్రభా. మీ యొక్క నిరంతర కృపను అందరికీ తోడుగా ఉంచమని వేడుకొనిచున్నాం. బిడ్డ పక్షముగా ఉండి తండ్రి మీ యొక్క కార్యములను సఫలము చేసి ఎంతమంది అయితే ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నా దేవా నూరంతలుగా ఫలించుటకు నీ కృపను అనుగ్రహించి గొప్ప ధైర్యమును నెమ్మదిని దయచేసి కృపతో నింపి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.